ఎండు కొబ్బరితో కొబ్బరి లౌజ్ చేసుకుందాము. మా అమ్మ పచ్చి కొబ్బరితో చేస్తుంది. వెనక ఉన్న నలుపు బ్రౌన్ కలర్ది రాకుండా మొత్తం చెక్కు తీసేసి చేసేది తెల్లగా రావాలని నేను ఎండు కొబ్బరితో చేస్తున్నాను. 2 కప్పుల ఎండు కొబ్బరికి నెయ్యిలో వేయించి అలాగే కప్పున్నర పంచదార, 2 వేసుకోవచ్చు తినేవాళ్ళు. నేనైతే కప్పున్నరే వేస్తున్నా. అమ్మ అయితే తురుముకున్న కొబ్బరి చిప్పనే కొలతగా తీసుకుంటుంది. పచ్చి కొబ్బరి అయితే కొంచెం నెయ్యి వేసి వేయించాలి. ఇది ఎండు కొబ్బరి కాబట్టి డైరెక్ట్గా పంచదార వేసి కరిగించేయచ్చు. 1.5 పంచదార. బై మిస్టేక్ పంచదార కొబ్బరిలో వేసేసాను. అది కరగకుండా ఉండగట్టేసింది. దాంతో చెరిగి కొబ్బరినంతా పక్కకు తీసి పంచదార ఉండగట్టిన దాన్ని మిక్సీ పట్టి ఇదిగో ఇలా కొంచెం నీళ్లు పోసి ఆ పొడిని కరిగిస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి వేసి చూద్దాం వస్తుందేమో. ఒకవేళ పొరపాటున ఇలా ఏదైనా అయితే దాన్ని ఎలా సరి చేసుకోవాలనేది కూడా నేర్పిద్దామని ఈ వీడియో అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను. మిగిలిన పంచదారలో ఈ కొబ్బరి మొత్తం పంచదారను పీల్చుకొని కొంచెం దగ్గర పడేదాకా ఉంచుదాం. కొబ్బరి మొత్తం కలిసి పంచదారను పీల్చుకొని బాణలికి అతుక్కోకుండా వస్తున్న టైంలో తీసేసి ఒక నెయ్యి రాసుకున్న పళ్ళానికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అంతా గట్టిగా అద్ది పెట్టాలి. కొంచెం చల్లారిన తర్వాత చాకుతో ముక్కలుగా కోసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా వచ్చేసాయి. మీ పిల్లలకు నచ్చిన కొబ్బరి లౌజ్ ఇచ్చేయండి మరి.